సార్ అయితే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి. అయితే అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఆయనకు కూడా ఎవరైనా గురువులు ఉన్నారా సార్? ఉంటే ఎవరు? ఎస్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి. ఈరోజు భారతదేశం అంతా ఒక రకమైన పండగ వాతావరణం మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్ అనుకుంటూ అది మొదలుపెట్టింది. బీజేపీ కూడా బిఆర్ అంబేద్కర్ని తన ఐడియాలజీలో భాగంగా బీజేపీ చెప్పడం, తర్వాత ఈ విధంగా అంబేద్కర్ కోసం ఒక రకమైన పోటీ వాతావరణం. ఈ పోటీ వాతావరణంలో అంబేద్కర్కి మళ్ళా సిగ్నిఫికెన్స్ వచ్చిందా అన్నట్టు మనం చెప్పొచ్చు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఈయన యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియాలో తిరుగు లేనిదనమాట. భారత సజీవ సంస్కృతికి ఒక సజీవ పత్రం లాంటి రాజ్యాంగాన్ని అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే భారత రాజ్యాంగ పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటామన్నమాట. ఈయన చదివిన చదువు ప్రపంచంలో ఎవ్వరూ చదవలేదు. 64 సబ్జెక్టుల్లో ఆయన నిష్ణాతుడు, 9 లాంగ్వేజ్ల్లో ఆయన ఎక్సలెన్సీ అనమాట, తిరుగులేని ప్రొఫిషియన్సీ ఉందన్నమాట. అంత తిరుగులేని మేధావి. అందుకని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గత 10,000 సంవత్సరాల్లో మానవ నాగరికతలో టాప్ 100 పర్సనాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఇక్కడ మనకు జరగడం జరిగింది. ఇందులో 6 పేర్లు ఇండియా నుంచే రావడం జరిగింది. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ ఇంత గొప్ప ప్రపంచ మేధావికి కూడా గురువులు ఉంటారా అంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకు తానే ప్రకటించుకున్నారు, నాకు 3 గురువులు ఉన్నారని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఒక ప్రపంచ గతిని మార్చే శక్తి ఉన్న వ్యక్తికి గురువులు తన జీవిత కాలంలో భౌతికంగా ఉండరు. మానవ చరిత్రలు ఎవరినైనా గురువుగా తీసుకుంటారన్నమాట. ప్రకృతి నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన 3 గురువులు ఆయన జీవిత కాలంలో భౌతికంగా లేరు, కానీ వాళ్ళ లక్షణాలన్నీ ఔపాసన పట్టుకుని మానవ చరిత్రనే మార్చిపడేశారనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన 3 గురువులు ఎవరంటే అంబేద్కరే చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి గురువు ఆయన చెప్పింది ఏమిటంటే గౌతమ బుద్ధుడు 5th BCలో హిందూయిజాన్ని ఛాలెంజ్ చేసి అందులో హింస బదులు అహింసను తీసుకొచ్చి తర్వాత హిందూయిజాన్ని చక్కగా ఇంకొక రూట్లో తీసుకెళ్ళిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు. ప్రపంచ మతాల్లో ఒక అతిపెద్ద మతాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన సమత సమానత్వం అంటే ఈక్విటీ, ఈక్వాలిటీ, సోషల్ ఈక్వేషన్, సామాజిక న్యాయాలు అంబేద్కర్ నచ్చినాయి. కాబట్టి ఆ లక్షణాలు తీసుకుని గౌతమ బుద్ధుడు నాకు గురువు అని అంబేద్కర్ ప్రకటించాడు. ఇక రెండో గురువు ఎవరంటే కబీర్ దాస్. ఈయన ముస్లిం వ్యక్తి అయిన హిందూయిజం రామ భక్తుడు. ఈ యొక్క ఇండియాలో ఉన్న కుల వ్యవస్థని అరికట్టడానికి ఆయన దేశ పర్యటన చేసి ఎందరో రాజులతో మాట్లాడి ఎంతో ధైర్యంగా దాన్ని సాధించడానికి వ్యతిరేకంగా పాటుపడ్డాడు అనమాట. క్రూసైడ్ ఎగిరెస్ట్ ది ఇండియన్ క్యాస్టిజం. ఆయన యొక్క లక్ష్యాలు ఈయన తీసుకున్నాడు. ముఖ్యంగా కబీర్ రామభక్తి ప్రభావం ఈయన తండ్రి మీద, రామ్జీ సక్పాల్ మీద పడితే ఆ ప్రభావం అంబేద్కర్ మీద కూడా పడింది. ముఖ్యంగా కబీర్ యొక్క అభంగాసు, భజన్లు ఈయన కంఠస్థం చేశాడంటే వాళ్ళ తండ్రి ద్వారా ఆయన ప్రభావం ఎంత ఉంటుందో మనకు తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత 3వ గురువు ఎవరంటే అంబేద్కర్ చాలా గర్వంగా చెప్తారనమాట. ఆయన ఎవరు అంటే అంబేద్కర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నాలో ఉండి ఈ ధైర్యం, ఒక డిటర్మినేషన్, సంకల్పం, తిరుగులేని శక్తికి, స్పిరిట్కి మూలమై ఈ 3వ గురువు ఆయనే జ్యోతి బాపులే. ఈయన కూడా మహారాష్ట్రలో ఈయన పుట్టిన రత్నగిరి జిల్లాలో పుట్టడం జరిగింది. ఆయన నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను, నేను పోరాడే శక్తిని ఆయన నుంచి నేను తీసుకున్నా, స్పిరిట్ని అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారన్నమాట. ముఖ్యంగా జ్యోతి బాపులే గులాంగిరి బుక్ ఈయన మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా హిందూయిజంలో ఉన్న క్యాస్టిజాన్ని దారుణంగా అటాక్ చేయగలుగుతారు డాక్టర్ మహాత్మా బాపులే. ఆయన రాసిన గులాంగిరి బుక్ చదివిన తర్వాత, నేను బుక్ చదివే చెప్తున్నానండి, ఆయన చదివిన గులాంగిరి బుక్ చదివిన తర్వాత నేను హిందువునైనా, దశావతారాల్లో ఒకళ్ళైన హిరణ్యకశిపుడిని చంపిన లక్ష్మీ నరసింహస్వామిని, తర్వాత పరశురాముణ్ణి అసలు దండం పెట్టడానికి కూడా ఒప్పుకోం. అంత విధంగా గులాంగిరి ఉంటుంది, క్యాస్టిజాన్ని అటాక్ చేస్తూ. ఏంటనేది ఇప్పుడు నేను వెళ్ళే టైం నాకు లేదు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాసిన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో అదే పోరాట పటిమ ఆయన చూపిస్తారన్నమాట. ఎందుకంటే 1827లోనే
ఈ బుక్ గులాంగిరి బుక్ వచ్చిందంటే అప్పటి వాతావరణంలో ఎంత ధైర్యం ఉంటే ఆయన బయటకు రాగలుగుతాడు. బ్రిటిషు బ్రాహ్మణత్వం ఆధిక్యంలో ఉన్నప్పుడు అది ధైర్యం బాపులే, అంతటి ధైర్యం నాకు ఇచ్చింది బాపులే నుంచి నేను తీసుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువులు చాలామందికి తెలియదు. ఒకటి కబీర్ దాసు, గౌతమ బుద్ధుడు, తర్వాత జ్యోతి బాపులే, ముగ్గురు గురువులు, గొప్ప గురువులనైనా తన కాలానికి మించిన వాళ్ళని తీసుకుంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.